హరే కృష్ణ. భక్తి అంటే 2 కొబ్బరికాయలు కొట్టడం, ఒక పెద్ద తులసి మాల వేయడం, పూలు అర్పించడం, ఇవన్నీ చేసేవాడిని భక్తుడు అంటారా? ఖచ్చితంగా భక్తిని ఆచరించేవాడిని భక్తుడే అని అంటారు. కానీ నిజమైన భక్తి అంటే ఏంటి? శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆయన శ్రీమద్ భాగవతం యొక్క వ్యాఖ్యానంలో ఆయన రాస్తాడు, భక్తి అంటే ఏంటంటే ఈ 6 దశలను దాటిన తర్వాత లభించేది. ఆ దశలేంటో తెలుసుకుందాం. మొదటిది, వారి సమయాన్ని భగవంతుడికి అర్పించడం. రెండోది, వాళ్ళ చెవులని కృష్ణుడి శ్రవణంలో ఉపయోగించడం. మూడోది, వాళ్ళ నాలుకని కృష్ణుడి నామస్మరణలో ఉపయోగించడం. నాలుగోది, బుద్ధిని కృష్ణుడి పాదార విందం దగ్గర పెట్టడం. ఐదోది, వాళ్ళ మనస్సుని కృష్ణుడికి అర్పించడం. అండ్ ఆరోది, మనసా వాచా కర్మణ కృష్ణుడిని భజించడం, భక్తియుక్త సేవలు చేసుకోవడం. ఈ దశలన్నీ దాటిన తర్వాత ఏదైతే ప్రేమ కృష్ణుడి పట్ల లభిస్తుందో దాన్ని భక్తి అని అంటారు. భక్తిని ఆచరిద్దాం, కృష్ణుడి ప్రేమను పొందుదాం. హరే కృష్ణ.